విజయ్ కాల్ చేస్తుండు. బాయ్ బాయ్. హలో, హాయ్ విజయ్, చెప్పు. బిర్యానీ ఎలా ఉందో చెప్పలేదు. అది అడగడానికి కాల్ చేసావా? చాచా, దానికోసం కాదు, ఊరికే చేశా. ఓ సరే బాబు. ఇదా సంగతి. అయితే ఐరా విజయ్ లవర్స్ అంటావు. లవర్ కాదు అంకుల్, క్రష్. అదే లేరా. రేయ్, రేపు నాకు పెళ్లి చూపులు. నువ్వు ఎలాగో చేసుకోవట్లేదు కదా పెళ్ళి, సో నేను చేసుకుంటా. ఆల్ ది బెస్ట్. మరి ఏం చేయాలిరా? నువ్వు చేసుకోమంటే చేసుకోవట్లేదు. ఇప్పుడు ఏమైంది డాడీ? నువ్వు పెళ్లి చేసుకో, రేపే నీకు పెళ్లి చూపులు. ఓకే. మా అన్నయ్య. దండాలయ్య. నువ్వు ఇక్కడ ఉంటావని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏంటి, ఫ్రెండ్ని కలవడానికి వచ్చావా? అది నేను అడగాలి, నువ్వు ఏంటి ఇక్కడ? అంటే అది నాకు పెళ్లి చూపులు. అప్పారావు అంకుల్. యా, మా డాడీ. ఓ సో నువ్వే నా పెళ్ళి కొడుకు. అయితే నువ్వే నా పెళ్లి కూతురు. యా, నిన్న నైట్ నుండి శోభ వాళ్ళ డాడీ కాల్ చేస్తున్నారు పెళ్లి చూపులకు వెళ్ళమని. ఎవరి శోభ? శోభ నా ఫ్రెండ్. చిన్నప్పుడు మనం 5th క్లాస్ వరకు ఒకే స్కూల్లో చదివాం, గుర్తుందా? అంటే మనం ఒకే స్కూల్ అని నీకు తెలుసా? తెలుసు, కానీ నీకే ఒక విషయం తెలీదు. రే మామ, అంకుల్ చెప్పింది నిజమేనా? ఐరా వాళ్ళ పేరెంట్స్? అవునరా, 5th క్లాస్లోనే శోభ వాళ్ళ పేరెంట్సే ఐరాని పెంచారంట. సర్లే, పెళ్లి చూపులు ఏమైంది? నువ్వంటే నాకు చాలా ఇష్టం, పెళ్లి చేసుకుందామా? ప్రేమించుకుందామా? తెలిసాకే చిరునామా కలిగిందే ఒకడీమ, కొంచెం కొంచెం పుట్టేసింది ప్రేమ. నువ్వు నేను కుడి ఎడమా కలిసే కనిపెడదామా, ముందు ముందు ఏం రాసడగమా. వెలుగువాన కలిసాకే 7 రంగుల విల్లు కనిపిస్తుందంతా, నీకు నాకు కుడి రెండు, ఇంకా తకు మించిన బుధమెలేరంతా. ధీరేరా ధీరేరా 70 ఏళ్ళైనా ఐ లవ్ యూ చెబుతానంతా. ధీరేరా ధీరేరా మీనా వేషాలు చూడోదంతా. ఇది మా అమ్మ వాచ్, నా వైఫ్ కోసం దాచి ఉంచా. ఎరరెరెరెరెరెరం
మన ఖాత రథం ఖోతగా నువ్వు నేను ఖోత జంతగా మన ఖాత రథం ఖోతగా నువ్వు నేను ఖోత జంతగా